మరి నూతన సంవత్సరంలో అంటే 2026లో ప్రారంభమయ్యాం. 2 నెలలు అట్టా గడిచిపోయాయి. చూస్తుండగానే 2 నెలలు దాటిపోయాయి. ఈ 2 నెలల్లో మనం ఒకసారి వెనకకి చూస్తే ఏం చేశామా, ఏం చూసామా అంటే మనకు కనిపించకుండా అరే వ్యర్థంగా పోయాయే అన్నట్టుగా అనిపిస్తుంది. ఏదో పని చేసుకుంటున్నాము, తింటున్నాము, అలా గడిచిపోతూ ఉన్నాయి. కానీ వెనక్కి తిరిగి చూస్తే అరే ఈ 60 రోజులు సుమారు ఎన్ని రోజులు, ఒకటి దక్క 60 రోజులు, జనవరి 31, ఫిబ్రవరి 28 గడిచిపోయినాయి, అలా దాటి వెళ్ళిపోయినాయి. హల్లెలూయా. మరి లోకానుసారంగా, శరీరానుసారంగా, భౌతికంగా మనం ఏమి చేశామో, ఎంత సాధించామో, ఏమి కోల్పోయామో, ఏమేమి చేశామో మనకు గుర్తుండి ఉండవచ్చు, లేదా మన ఆలోచనలో కూడా లేకపోయి ఉండవచ్చు. అరే జనవరి ఫిబ్రవరి అలా వెళ్ళిపోయినాయి కదా. హల్లెలూయా. మరి ఆత్మీయంగా చూస్తే, ఆధ్యాత్మికంగా, మానసికంగా మన నెమ్మదితనము, తృప్తికరమైన ఈ 60 రోజులు ఎలా గడిచిపోయాయో మనకు తెలియదు. ఎన్నిసార్లు ప్రార్థన చేసుకున్నామో, ఎన్నిసార్లు బైబిల్ చదువుకున్నామో, ఎన్నిసార్లు ఆత్మీయంగా ముందుకు సాగామో, పక్కకు పోయామో, ఇంకా వెనకకి జారామో అది మనకు గుర్తుండి ఉండాలా. ఎన్ని ఆదివారాలు దేవుని మందిరానికి వచ్చి మనస్ఫూర్తిగా ఆరాధించామో మనం లెక్కించవచ్చు వీళ్ళ మీద. దినముల వెంబడి దినములు, సంవత్సరముల వెంబడి సంవత్సరములు, పండుగల వెంబడి పండుగలు వెళ్ళిపోతూ ఉంటున్నాయి. కానీ మనము మాత్రము మన దినాలు పాస్ అయిపోతున్నాయి. ఏమైపోతున్నాయి? దినాలు పాస్ అయిపోతున్నాయి. ఇదిగో ఇది 100 సంవత్సరాల నీ జీవితం. ఇక్కడ పుట్టావు, ఎక్కడ పుట్టావు, అక్కడ పుట్టావు, అలా వచ్చి 2026కి వచ్చావు. 2 నెలలు అయిపోయి అంటే నువ్వు ఎక్కడికి దగ్గరికి వెళ్తున్నావు? నీ చివరి దినాలకు, నీ యొక్క ముగింపు దినాలకి, నీ యొక్క మరణ దినాలకు, అలా ఎండ్కు. ఎక్కడ చెప్పండి? నీ ఎండ్కు, నీ గురి యొద్దకు మనం వెళ్తున్నాం. కానీ మరి గురి యొద్దకు పోవడానికి బాల్యం 10 సంవత్సరాలు ఏం లేదు. ఏమనుందా? ఏం లేదు. ఇక్కడ కూడా గ్యాప్ కరెక్ట్ వచ్చింది. బాల్యం ఏం లేదు. ఇక్కడ కూడా ఒక 50 సంవత్సరాలు దాటితే ఏం ఉండదు. ఇక కనుల దృష్టి తగ్గుతుంది, వినికిడి తగ్గుతుంది, చూపు తగ్గుతుంది, నోటి స్వరము తగ్గుతుంది. హల్లెలూయా. ఊళ్ళే బ్రతుకుతామంటే ఇది శేష జీవితం. ఆత్మీయంగా, ఆధ్యాత్మికంగా దేవునిలో మనం ఏం చేశాం, ఏం చేస్తున్నాం, ఎంత భక్తి చేస్తున్నాం, దేవునికి ఎంత భయపడుతున్నాం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైన అంశం. ఇంట్రెస్ట్, ఆసక్తి, భక్తి అనేది మనకు పెరుగుతూ ఉండాలా, మనకు తృప్తినిస్తూ ఉండాలా. ఏమిస్తూ ఉండాలా? తృప్తినిస్తూ ఉండాలా, ఆశ పుడుతూ ఉండాలా. పనికి వెళ్ళిన కొత్తలో ఉత్సాహం ఉంటుంది, ఆసక్తి ఉంటుంది, కంగారుతనం ఉంటుంది. ఓ 15 రోజులు దాటితే, 1 నెల దాటితే, 2 నెలలు దాటితే మళ్ళీ విసుకొస్తుంది. ఈరోజే నేను వచ్చాను పనికి, ఈ పనికి, దీనిలో నేను నిలబడిపోవాలా, దీంట్లో నేను ఇంకా ఉజ్జీవంగా ఉండాలి, శక్తితో చేయాలన్నట్టు ఉండాలి. ఆత్మీయ జీవితం కూడా అంతే. ఇప్పుడే మందిరానికి వెళ్తున్నాను, ఇప్పుడే రక్షించబడ్డాను, ఇప్పుడే నా యొక్క ఆత్మీయ జీవితం, యేసులో జీవితం ఇప్పుడే ప్రారంభమైంది అన్నట్టుగా ఉండాలి. హల్లెలూయా. అంటే రోజు రోజుకి కొత్తదిగా, చిగురించేదిగా, ఉజ్జీవం పొందేదిగా ఉండాలి.